జనరల్ గా పిల్లలు పుట్టినప్పుడు వారి బాడీ పార్ట్స్ వల్ల మేల్ ఆర్ ఫీమేల్ అనేది డిసైడ్ చేస్తారు. మా కొడుకు పుట్టాడు, కూతురు పుట్టిందని చెప్పుకుంటారు. కానీ బయోలాజికల్ గా అబ్బాయిలాగా అమ్మాయిలాగా కనిపించినంత మాత్రాన మనం ఒకరి జెండర్ ని డిసైడ్ చేయలేం. కాలం గడిచే కొద్దీ వారిలో ఫీలింగ్స్ అనేవి డెవలప్ అవుతాయి. వారు మెల్లిగా ట్రాన్స్జెండర్స్ గా మారిపోతారు. బయోలాజికల్ గా అబ్బాయిగా పుడతారు కానీ వారి ఆలోచనలన్నీ అమ్మాయిగా ఉంటాయి. గర్భంలోని శిశువు అన్ని అవయవాలు ఏర్పడి సంపూర్తిగా ఎదిగేటప్పుడు ఆ బిడ్డకు చెవి పూర్తిగా ఏర్పడలేదంటే బిడ్డ పుట్టిన తర్వాత అన్ని బాగానే పనిచేస్తాయి కానీ చెవులు మాత్రం పనిచేయవు. కారణం జన్యులోపం. ఆ బిడ్డ అన్ని విధాల పర్ఫెక్ట్ గా ఉన్నప్పటికీ చెవులు వినిపించవు. అలాగే నపుంసకులలో కేవలం అదొక జన్యుపర లోపమే తప్ప వారు కూడా అందరిలాగే మనుషులు. వారు స్త్రీ మరియు పురుషులు కావచ్చు, ఈ రెండు కోవలకి చెందిన వారు కావచ్చు. ఆరోగ్యకరమైన తల్లిదండ్రులకి నపుంసకులు పుడతారా? ఆరోగ్యకరమైన వారి నుండి కుంటివారు, గ్రుడ్డివారు పుట్టినప్పుడు నపుంసకులు కూడా పుడతారు కదా.